నగరంలోని 9వ డివిజన్లో జనసేనకు పెద్ద షాక్ తగిలింది. జనసేన డివిజన్ అధ్యక్షుడు వైసీపీ పార్టీలో చేరారు. యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇందిరమ్మ కాలనీలో జరిగిన కార్యక్రమంలో జనసేన డివిజన్ అధ్యక్షుడితో పాటు పలువురు జనసేన కార్యకర్తలు వైసీపీలో చేరారు. పులి వెంకటరెడ్డి కాలనీలో కూడా టీడీపీ నుండి పలువురు వైసీపీలో చేరారు. వారిని కూడా యువనేత ప్రణీత్ రెడ్డి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న ఎన్నికలు పేదలకు పెత్తందారులకు జరిగే ఎన్నికలుగా బాలినేని ప్రణీత్ రెడ్డి అభివర్ణించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు పలువురు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని తెలిపారు. 80% వరకు ప్రతి ఒక్క ఇంటికి సంక్షేమ పథకాలు అందాయని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో మా నాన్న బాలినేని శ్రీనివాసరెడ్డి 20,000 ఓట్ల మెజారిటీ పైనే వస్తుందని తెలిపారు. నగరంలో చాలా మంది జనసేన కార్యకర్తలు పార్టీలో చేర్చాలని ఫోన్ చేస్తున్నారని, త్వరలోనే అందరినీ పార్టీలో చేర్చుకుంటామన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు వెన్నపూస వెంకటరెడ్డి, పట్టణ మహిళా అధ్యక్షురాలు సువర్ణ, పున్నయ్య, మరియమ్మ, పోతంశెట్టి వెంకట రమణమ్మ నాయకులు పాల్గొన్నారు. ఫోటోలు తీరా ఇక్కడ ఇల్లు కూడా వచ్చింది. నా నమస్కారాలు. నిన్న ఒంగోలులో ఈరోజు ఈ 9వ డివిజన్లో జనసేన పార్టీకి సంబంధించిన డివిజన్ అధ్యక్షుడు సిద్ధవరపు రమేష్ బాబు చేరడం చాలా సంతోషంగా ఉంది. ఇది ఒకటే కాదు, చాలా ఏరియాల్లో ఒంగోలులో జనసేన కార్యకర్తలు మాకు ఫోన్ చేసి మేము పార్టీలో చేరిపోతామని ఫోన్లు వస్తూనే ఉన్నాయి. ఒకటే చెప్తున్నా, జగన్ గారు ఫస్ట్ నుంచి ఒకటే చెప్తా ఉన్నాడు, సింగిల్గా వెళ్దాం, ఒక సింగిల్గా వెళ్దాం, సింగిల్గా ఫైట్ చేద్దాం అనే స్లోగన్ తెలియడు. ఎందుకంటే పబ్లిక్ మనం చేసాము అనే కాన్ఫిడెన్స్ ఆయనలో ఉంది ఫస్ట్ నుంచి. ఇన్ని రోజులు ఎలక్షన్స్ చేసాం, నాకు 20 years నుంచి పబ్లిక్లో తిరిగామని ఎలక్షన్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇది ఒక ఫ్యాక్ట్ చెప్తున్నాను. మాస్లో పోయిన ఎలక్షన్ కంటే ఈ ఎలక్షన్లో ఓటింగ్ పెరిగింది, కొంచెం క్లాస్లో తగ్గింది. అంటే ధనవంతుడికి పూవర్కి జరిగే ఎలక్షన్ ఇది వాస్తవంగా. ఈ స్కీమ్ ఉండే ఇంట్లో ఒకలాగా ఉంది, స్కీమ్ రాని ఇంట్లో ఇంకొంచెం ఒకలాగా ఉంది. సో ఇది క్లియర్గా చెప్తున్నాను, ఇది మాస్ వర్సెస్ క్లాస్ ఎలక్షన్. ప్రతి ఇంటికి ఆల్మోస్ట్ పథకాలు వచ్చినాయి. నాకు తెలిసిన వరకు 86% ఆఫ్ ద హౌస్ హోల్డ్స్కి ఆంధ్రప్రదేశ్లో ఏదో పథకం వచ్చింది. సో కన్ఫామ్గా జగన్ గారు గెలుస్తారు, దీనిలో ఏ డౌట్ లేదు. అట్లాగే ఇవాళ ఈ డివిజన్లో కార్పొరేటర్కి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు పగలు రాత్రి కష్టపడుతున్నారు. ఇంకా నెక్స్ట్ మొన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు క్రాకర్స్ కాల్చుకుంటున్నారు, ఎందుకు కాల్చుకుంటున్నారో తెలియట్లేదు. సో వచ్చే ఎలక్షన్ మంచి మెజారిటీతో గెలుస్తాం, 20,000 మెజారిటీ తగ్గదు. సో రెడీ, ఒక 1 monthలో తెలిసిపోద్ది ఎలక్షన్ రిజల్ట్, 2 monthsలో తెలిసిపోద్ది ఎలక్షన్ రిజల్ట్ కూడా. థ్యాంక్స్ అండి ఇక్కడికి వచ్చినందుకు అందరికీ. అందరు కలిసి పనిచేద్దాం, మన ఫ్యూచర్ బాగుంటుంది.